అక్రమ ధనం కలిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఆదాయాన్ని వెల్లడించేందుకు బడాబాబులు క్యూ కడుతున్నారు. ముంబైకి చెందిన ఓ కుటుంబం 2 లక్షల కోట్ల రూపాయల ధనాన్ని ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ కింద వెల్లడించారు. అయితే ఐటీ అధికారులు వీరి విజ్ఞప్తిని తిరస్కరించారు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఎంక్వైరీ చేస్తున్నారు. మరోవైపు అహ్మదాబాద్ లోనూ ఇలాంటి సంఘటన జరిగింది. మహేష్ కుమార్ చంపక్ లాల్చా అనే వ్యక్తి 13,860 కోట్ల రూపాయలు ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ కింద వెల్లడించారు. దీనిపై ఐటీ అధికారులు విచారణ జరిపారు. ఈ డబ్బంతా అతడికి అక్రమంగా వచ్చిందని గుర్తించారు. దీనిపైన విచారణ కొనసాగిస్తున్నారు. అక్రమ ధనం కలిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఆదాయాన్ని వెల్లడించేందుకు బడాబాబులు క్యూ కడుతున్నారు. ముంబైకి చెందిన ఓ కుటుంబం 2 లక్షల కోట్ల రూపాయల ధనాన్ని ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ కింద వెల్లడించారు. అయితే ఐటీ అధికారులు వీరి విజ్ఞప్తిని తిరస్కరించారు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఎంక్వైరీ స్టార్ట్ చేశారు.